సవరణపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలి. వైసీపీ పార్టీ విజ్ఞప్తి. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. అవగాహన సదస్సులో ఎమ్మెల్యే జారీ. రైతన్నల ఆదాయ అభివృద్ధికి ఆధునిక పద్ధతులే మార్గం. ఎమ్మెల్యే కూన రవికుమార్. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ఆదోని నియోజకవర్గంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అమలవుతున్న ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సక్రమంగా పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను కోరింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలు ఖచ్చితంగా తాజాగా పొరపాట్లేమీ లేకుండా రూపొందించడమే ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆదోని నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బిఎల్ఏలు, ప్రభుత్వ అధికారులపై బిఎల్ఓలు, సంబంధిత ఎన్నికల అధికారులు కలిసి పాల్గొనే విధంగా ముందస్తు సమాచారం ఇచ్చి సమన్వయ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు బాలాజీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కౌన్సిలర్గా ఉన్నాను. ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడ మా పార్టీ తరఫున అర్జీ ఇవ్వడం ఏమంటే ముఖ్య ఉద్దేశం, ఈరోజు దేశంలో ఎస్ఐఆర్ సర్ ప్రోగ్రామ్ ఓటర్ ఎంక్వైరీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో 2000 సంవత్సరంలో ఓటర్ లిస్టుని పెట్టుకుని దాని నుండి వాళ్ళు ఇది సర్వే చేస్తున్నారు. 2000 సంవత్సరంలో ఆ కుటుంబ ఓటర్ ఉంటే ఆ కుటుంబానికి అలాగే ఓటర్లను పొడిగిస్తున్నారు. ఒకవేళ మధ్యలో 2010లో 15లో ఆ కుటుంబం ఆ వార్డుకో ఆ ఊరికో వచ్చింటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎలా వచ్చినారు, ఏ దేశం నుంచి వచ్చినారని ఎంక్వైరీ చేస్తున్నారు బిఎల్ఓలు గవర్నమెంట్ తరఫున. మరి ఈ విషయంలో మా పార్టీ తరఫున మేము గతంలోనే ఒక నెల కిందే ఎంఆర్ఓ గారికి, ఈ ఊరు ఎలక్షన్ అధికారి గారికి కూడా విన్నవించుకోవడం జరిగినది. మరి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇస్తున్నాము. ఈ ప్రోగ్రాం ప్రజల్లో చైతన్యం చేసి వాళ్ళు ఓటక్కు వాళ్ళు అలాగే ఉండేటట్లు పెట్టుకోవడానికి, వాళ్ళ వరకు దీన్ని తీసుకుని పోవడానికి గవర్నమెంట్ వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ సరైన ప్రోగ్రామ్ని ఆల్ పార్టీస్తో ఒకసారి మీటింగ్ పెట్టేసి మా బిఎల్ఏల్ని మీ బిఎల్ఓ కలిసి ఆల్ పార్టీస్ ఒకసారి మీటింగ్ పెడితే అక్కడ విధి విధానాలు ప్రజలకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ పెట్టి అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది కాబట్టి మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క మీటింగ్ ఆల్ పార్టీస్ని పిలిపించి మీరు మీటింగ్ పెడితే మా బిఎల్ఏలు కూడా. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అరైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలని, నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని, వారి చేతల్లోనే సమాజ మార్పు ఉందని ఆయన అన్నారు. రోడ్డు భద్రత విషయంలో విద్యార్థులు ఆదర్శంగా నిలవాలన్నారు. డాక్టర్లు, పోలీస్ అధికారులు తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, జీవితంలో సురక్షిత ప్రయాణం అత్యంత ప్రాథమికమైన మరియు ముఖ్యమైన అంశమని, వేగం కంటే గమ్యాన్ని క్షేమంగా చేరుకోవడమే నిజమైన విజయమని ఆయన విద్యార్థులకు తెలిపారు. అవగాహన కలిగినటువంటి ఎవరైతే చట్టపరంగా మెడికేటెడ్గా మెడికల్ ఫీల్డ్లో ఎలాంటి జరుగుతాయో మీకు వివరించడానికి వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి ప్రత్యేకంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ప్రిన్సిపాల్ గారు కావచ్చు, మోటార్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సమాజాన్ని మార్పు చెందించాలని యొక్క మీరు ఆలోచన విధానాన్ని మా స్టూడెంట్స్ మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. మరి మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు, న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉంటారు. మన నిర్లక్ష్యం వల్ల మన కుటుంబంతో పాటు రోడ్డు మీద నడుస్తున్నటువంటి లేకుంటే వేరే వెహికల్లో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబం కూడా కష్టాల్లో పడవలసిన పరిస్థితి వస్తుంది. పోలీసు వాళ్ళు మీరు ఇవన్నీ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటే మీరు అనుకుంటారు కావచ్చు, పోలీసు వాళ్ళకి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మీకు ఫైన్ ఇంపోజ్ చేస్తుంటే అది పోలీసు వాళ్ళకి రాదండి.
ఆముదాల వలస పట్టణంలో రైతుల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఏటీఎంఏ ఆధ్వర్యంలో గురువారం పశుసంవర్ధక శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆముదాల వలస పురపాలక సంఘం పరిధిలోని పాతీనావారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆముదాల వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ మాట్లాడుతూ ఆధునిక పశుపోషణ పద్ధతులు రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకంలో శాస్త్రీయ విధానాలు అనుసరిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని ఆయన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా సెంటర్ డోర్నకల్ ఫైల్ నేమ్ సామూహిక అక్షరాభ్యాసం వసంత పంచమి సందర్భంగా డోర్నకల్ బ్రిలియంట్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు సరస్వతీదేవికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు 50 మంది చిన్నారులతో పలకపై అక్షరాలు దిద్దించి అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే క్రమశిక్షణ ముఖ్యమని పాఠశాల కరస్పాండెంట్ వక్కంతుల అప్పారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణనాయక్, ప్రిన్సిపాల్ అప్సరా బేగం తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. సార్, ఓటర్ల జాబితా సవరణపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలి. వైసీపీ పార్టీ విజ్ఞప్తి. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. అవగాహన సదస్సులో ఎమ్మెల్యే జారీ. రైతన్నల ఆదాయ అభివృద్ధికి ఆధునిక పద్ధతులే మార్గం. ఎమ్మెల్యే కూన రవికుమార్.